Hello everyone, I am Divya, your math facilitator, and welcome back to Polyset series. So we have started a free coaching for Andhra Pradesh Polyset 2021 entrance examination. The same coaching is also applicable for Triple IT entrance, right? So let us discuss the level 2 questions of real numbers chapter. So నిన్న level 1 questions of real numbers chapter as well as concepts నేర్చుకున్నాం. ఇవాళ level 2 questions నేర్చుకుంటాం. And before getting into the actual session, సో నిన్న కామెంట్స్ లో కొన్ని డౌట్స్ మీరు నన్ను అడిగారు. సో ఆ డౌట్స్ కి నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఐ గోట్ ఏ కామెంట్ వేర్ అంటే పిల్లలు అడుగుతున్నారు, మ్యామ్ మీరు ఇంకొంచెం హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి మాకు, ఇంకొంచెం శాంపిల్ పేపర్లో ఇచ్చిన లాంటి క్వశ్చన్స్ కావాలి అని. సో ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే ఏపీ సిలబస్. సో మీరు ఏపీ సిలబస్ నాకు తెలిసి మీకు ఐడియా ఉండుంటుంది ఆల్రెడీ, మీ క్లాస్ 10కి నేర్చుకున్నది, రైట్? ఇది మీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్లెట్ డౌన్లోడ్ చేస్తే ఓకే, దిస్ ఇస్ వాట్ యు గెట్, అవునా? సో ఇందులో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు శాంపిల్ పేపర్ ఇక్కడెక్కడో లాస్ట్లో ఉంది. సో ఆ శాంపిల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ లాంటి మోడల్స్ మీకు కావాలి అని మీరు అడిగారు. ఇదిగోండి ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, రైట్? ఓకే, అండ్ సేమ్ బుక్లెట్ లో మీరు ఇంకొక పాయింట్ చూస్తే అక్కడ ఈ పాయింట్ లో ఏమి ఇచ్చాడు చూడండి. ఎస్, ద సిలబస్ ఈజ్ సేమ్. ద సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ పాలిసెట్ 2021 ఈజ్ సేమ్ యాజ్ దాట్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ 2021. ఓకేనా? సో మీ 10th క్లాస్ సిలబస్ ఈ ఇయర్ సిలబస్ బేస్ చేసుకుని మీ పాలిసెట్ ఎగ్జామినేషన్ సిలబస్ ఉంది, రైట్? సో అది కూడా ఏది ఏపీ సిలబస్ బేస్ చేసుకుని, ఓకేనా? అండ్ మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్. దీంట్లో వాళ్ళు మీకు శాంపిల్ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది శాంపిల్ పేపర్ కాదు, మోడల్ క్వశ్చన్స్. అంటే మోడల్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇలా ఇస్తాము అని ఇచ్చారు, అంతేనా? సో అందులో భాగంగా మ్యాథ్స్ లో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు ఏపీ సిలబస్ 2021 అన్నారు కదా, ఆ ఏపీ సిలబస్ ఏంటో మీకు తెలుసా? ఇదిగోండి, ఇది ఏపీ సిలబస్ 2021. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఏపీ సిలబస్ 2021. సో మీరు కొంచెం దీని కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను, సో దట్ యూ విల్ ఆల్సో ప్రిపేర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో 10th క్లాస్ రివైజ్ సిలబస్ 2021, రైట్? సో మ్యాథ్స్కి వచ్చేసి రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అండ్ ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఓన్లీ ద ఇంట్రడక్టరీ పార్ట్, ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఓన్లీ ద ఫస్ట్ ఎక్సర్సైజ్, అంటే అక్కడ కూడా ఇంట్రడక్షన్. ప్రోగ్రెషన్స్ లో ఓన్లీ ద ఇంట్రడక్టరీ పార్ట్, అండ్ అది కూడా ఏపీ మాత్రమే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మాత్రమే, రైట్? అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఏమి ఇచ్చారు? ప్రూఫ్ ఇచ్చారు, ప్రూఫ్ ఆఫ్ పైథాగరస్ కాన్వర్స్ 8.4 లాస్ట్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కాదు లాస్ట్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ క్యాన్సర్ సీక్వెన్స్, మెన్సురేషన్ లో మళ్ళీ జస్ట్ ద సింపుల్ ఫార్ములాస్ అవి. ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ ఇంట్రడక్షన్ మాత్రమే. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఇక్కడ మీరు సిలబస్ ని చూస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనికన్నా హైయర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఓకే? కానీ దీనికన్నా లోవర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెన్సురేషన్ లో, ఈ మెన్సురేషన్ లో పేజ్ నెంబర్ 245, 246 అంటే జస్ట్ మీకు ఫస్ట్ ఫార్ములా పేజ్ ఆ నెక్స్ట్ పేజ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే, అవునా? సో వాడు మీకు అంతే ఇస్తా అని చెప్పారు, ఎగ్జామ్ లో మీకు ఇంతే వస్తుంది, రైట్? కానీ దీనికన్నా లోవర్ లెవెల్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ లో మీరు మెన్సురేషన్ లో హౌ టు ఫైండ్ ద సర్ఫేస్ ఏరియాస్, హౌ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. సో నేర్చుకున్నది ఈ పార్ట్ లో బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టాపిక్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? సిమిలర్లీ ఈ రియల్ నంబర్స్ లో కూడా నేను మీకు నిన్న 1.1 ఇర్రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ చెప్పడం మీకు క్లియర్ గా చెప్పాను, ఆల్రెడీ మీకు తెలిసింది కాబట్టి ఆ కాన్సెప్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు డినై చేయలేరు, ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు కదా అని డినై చేయడానికి ఉండదు, ఎందుకంటే దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. సో ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఇవ్వడంలో అక్కడ ప్రాబ్లం ఉండదు, దానికన్నా హైయర్ లెవెల్ ఇవ్వరు.
దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, రైట్? సో అక్కడ మీకు ఏదైతే 9th క్లాస్ వరకు మీరు నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ అడిగే ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది, రైట్? సో మనం అలా ప్రిపేర్ అవుతున్నాం. దాట్ ఈస్ అవర్ స్ట్రాటజీ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ దిస్ ఛానల్. అండ్ మీరు అడిగిన శాంపిల్ పేపర్కి వచ్చేసరికి ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, నేను అక్కడ ప్రోగ్రెషన్స్ లో చెప్పాను ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అది ఇంట్రడక్షన్ పార్ట్, అంటే వాట్ ఆర్ ద టర్మ్స్, డిఫరెంట్ టర్మ్స్ మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ అండ్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ సిలబస్. హయ్యర్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్. ఏపీ నేర్చుకున్న తర్వాత జీపీ వస్తుంది. సో అది సిలబస్ లో లేనప్పుడు మీరు ఈ క్వశ్చన్ ని ఎందుకు కన్సిడర్ చేస్తారు? చేయకూడదు కదా. అండ్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ ప్రెసెంట్ ఇంటర్మీడియట్ లో ఉంది. ఇట్స్ నాట్ ఎ 10th క్లాస్ కాన్సెప్ట్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ. అండ్ కాంప్లిమెంట్, ఈ కాంప్లిమెంట్స్ ఈ కాన్సెప్ట్ కూడా ఇంటర్మీడియట్ లో కాన్సెప్ట్. ఓకే, సో ఇది కూడా ఇక్కడ మీకు రెలవెంట్ కాదు. సిమిలర్లీ ఇక్కడ కూడా 4th క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ 5th క్వశ్చన్ మాత్రమే కొంచెం రెలవెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ గా చాప్టర్ మొత్తం మీకు ఇచ్చారు కాబట్టి 5th క్వశ్చన్ ఒకటే రెలవెంట్. సో మీరు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఎందుకు చెప్పట్లేదు, ఈ స్టాండర్డ్ లో ఎందుకు చెప్పట్లేదు అంటే అది మీ సిలబస్ కాదు కాబట్టి నేను చెప్పను. ఒకవేళ మీకు హైయర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అని ఉంటే ఆల్రెడీ నేను సిబిఎస్ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను, అన్అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్నాను, అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అటెండ్ దేర్. అక్కడ హైయర్ లెవెల్ చెప్తా, ఎందుకంటే అక్కడ వాళ్ళకి రెలవెంట్. మీకు ఇక్కడ రెలవెంట్ కానప్పుడు నేను మీకు ఇక్కడ ఎంతో హైయర్ లెవెల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ నా సింపుల్ అజెండా ఏంటంటే ఐ వాంట్ టు మేక్ యువర్ కాన్సెప్ట్స్ క్లియర్. At the same time, I want all of you to achieve a very good rank. The same thing మేము టీఎస్ పాలిసెట్ కి కూడా ఫాలో అయ్యాము. అక్కడ కూడా నేను వాళ్ళకి షార్ట్ ట్రిక్స్ లాంటివి ఏమీ టీచ్ చేయలేదు. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసాం. మేము కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ మోడల్ సాల్వ్ చేసాం. అంతేగాని దాంట్లో ఇంకా హైయర్ లెవెల్ వెళ్ళాలి అలా ఇలా అని మేము ఎక్కువ డైవర్ట్ అవ్వలేదు. వీఆర్ వెరీ మచ్ ఫోకస్ టు ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ లో ఏముందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ వేసుకున్నాం. ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసాం. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్, మోర్ దెన్ నాకు తెలిసినంత వరకు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు 4 to 5 స్టూడెంట్స్ లెస్ దాన్ 100 ర్యాంక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100 ర్యాంక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, 100 ర్యాంక్స్ లో ఉన్నారు. విచ్ మీన్స్ షార్ట్ ట్రిక్స్ ఉంటేనే సక్సెస్ అవ్వగలరు అన్న పాయింట్ నేనైతే ఒప్పుకోను, రైట్? సో ఇక్కడ మేము బిజినెస్ చేయట్లేదు, ఇక్కడ మేము ప్యూర్ గా సర్వీస్ ఇస్తున్నాం. సో నేను ఏం చేసినా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ పిల్లలకు కావాలి అంటేనే నేను ఈ కోర్స్ స్టార్ట్ చేశాను, రైట్? ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ డూయింగ్ ఎనీ బిజినెస్ హియర్, అండ్ ఇట్ డజంట్ మీన్ బిజినెస్ చేస్తే అమ్మ మీకు ఇది రాదు, ర్యాంక్ కష్టం అవుతుంది, మీరు ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇదిగోండి అక్కడ హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, అక్కడ ట్రిక్స్ ఇస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి కొనుక్కోండి అని నేను ఇక్కడ ఏం చేయట్లేదు. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నా టీచింగ్ స్టైల్ ఇంతే. నేను సింపుల్ గా ఉంచుతాను, కాంప్లికేట్ చేయను. పిల్లలు సింపుల్ గా చదువుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ అ సింపుల్ అజెండా. ఓకే, మిమ్మల్ని టెన్షన్ పెట్టి స్ట్రెస్ కి గురి చేసి నేను ఇక్కడ ఏం చేయదలుచుకోలేదు, రైట్? సో ఫస్ట్ డే కాబట్టి, అండ్ ఏపీ స్టూడెంట్స్ కొత్త వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. సో ఐ హోప్ నెక్స్ట్ నుంచి నాకు ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు, అండ్ చెప్పలేను కూడా ప్రతిసారి. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ డన్ అండ్ డస్టెడ్. సో ఆన్సర్ ఇచ్చేసాను అనుకుంటున్నా, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో లెవెల్ 2 ప్రాబ్లమ్స్. లెవెల్ 2 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మీకు చూడండి. Now this is the question. The value of root over x by y plus 2 plus y by x. This belongs to real numbers chapter, right? So ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తారు? అండ్ మీకు ఆప్షన్స్ వచ్చేసి x upon root y plus root y upon x, x by y plus y by x, root over x by y plus root over y by x, root x by y plus y by root x. Right. So these are the options. And I hope ఇప్పుడు మీకు అందరికి సిలబస్ మీద కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో లెట్స్ బిగిన్ నౌ. ద వాల్యూ ఆఫ్, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, దీని వాల్యూ కావాలి. రూట్ ఓవర్ ఎక్స్ అపాన్ వై ప్లస్ 2 ప్లస్ వై అపాన్ ఎక్స్, ఇది మనకి ఇచ్చారు. సో ఫస్ట్ దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. ఓకే, సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఏమొస్తుంది? ఎల్సిఎం ఇస్ ఎక్స్ వై. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఉందిగా, డినామినేటర్స్ లో ఎల్సిఎం విల్ బి ఎక్స్ వై. అండ్ న్యూమరేటర్ లో ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అవునా? ఇక్కడ ఏం లేదు, బై 1 ఉన్నట్టు కదా. సో ప్లస్ 2xy అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? వై స్క్వేర్ అవుతుంది. క్లియర్? ఎల్సిఎం అందరికి వచ్చు కదా.
ఇప్పుడు నెక్స్ట్ చూడండి నాన్న, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా డివైడెడ్ బై ఎక్స్ వై. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేద్దాం. లెట్స్ సపరేట్ ద డినామినేటర్స్. ఓకే, సో ఫస్ట్ రూట్ సపరేట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ వై, దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై రూట్ ఎక్స్ వై. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డినామినేటర్ సపరేట్ చేద్దాం. ఎక్స్ బై రూట్ ఎక్స్ వై ప్లస్ వై బై రూట్ ఎక్స్ వై. అవునా? ఇప్పుడు ఎక్స్ ని నేను ఎలా రాయొచ్చు? రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయొచ్చు కదా, డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ దెన్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై అని రాస్తున్నాం. బికాస్ వీ నో దాట్ రూట్ ఓవర్ ఏబి కనిపిస్తుందా? సో రూట్ ఓవర్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి కదా. అవునా? సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ దీన్ని నేను సపరేట్ చేస్తున్నా. సో వైని రూట్ వై ఇంటూ రూట్ వై డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై. సో ఇప్పుడు ఒక రూట్ ఎక్స్ ఫ్రమ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఫ్రమ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రూట్ వై క్యాన్సిల్. ఫైనల్ గా ఏం మిగిలింది మీకు? రూట్ ఓవర్ ఎక్స్ బై వై, రూట్ ఎక్స్ బై రూట్ వై, రూట్ ఓవర్ ఎక్స్ బై వై, రూట్ ఓవర్ వై బై ఎక్స్ అని రాయొచ్చు. అవునా? ఎలా రాసాను? సిన్స్ యూ నో దట్ రూట్ ఏ అపాన్ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ అపాన్ బి. Okay, beta. So let's proceed now to the next question. If a plus b is 5, ab is 6, then a cube plus b cube kavali. Okay, so your options are 5, 25, 35 and 125. Simple a plus b whole cube formula mention cheyandi ఇప్పుడు chat box lo. a plus b whole cube. సో యు నో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏం ఫార్ములా రాయొచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా గుర్తుంది అందరికి? ఇంకో ఫార్ములా కూడా గుర్తు రావచ్చు. ఏంటి ఆ ఫార్ములా? ఇక్కడ రాస్తాను చూడండి. ఇంకో ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అవునా? సో ఇందులోంచి రెండిట్లోంచి 3ab కామన్ తీసి సెకండ్ ఫామ్ లో వచ్చింది. అండ్ ఈ సెకండ్ ఫామ్ లో ఎందుకు కన్సిడర్ చేసాం మనము అంటే ఇక్కడ మీ క్వశ్చన్ లో ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చారు, ఏబి వాల్యూ ఇచ్చారు. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయాలంటే నాకు రెలవెంట్ ఫామ్ లో సెకండ్ ఫామ్ లో అవుతుంది. అవునా? అండ్ నాకు ఏం వాల్యూ కావాలి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలి అంటే ఈ టర్మ్ ని ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి ఎల్హెచ్ఎస్ సైడ్. సో మీకు ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab into a plus b is equals to a cube plus b cube. మనకు కావాల్సిన వాల్యూ ఇదే కదా, a cube plus b cube. a plus b ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు క్వశ్చన్ లో. హోల్ క్యూబ్ మైనస్ 3 times ab 6 ఇచ్చారు and a plus b is again 5. That is equals to a cube plus b cube. Now solving this will get the answer. This is 125 minus 30 into 5 150 is equals to a cube plus b cube. Once again 18 into 5 నాన్న ఇక్కడ. Yes, 6 3s are 18, 18 into 5. So ఎంత వస్తుంది మీకు? 90. Right? So 125 minus 90, you will get a 35 here. 35 is equals to a cube plus b cube. 35 అంటే ఏది? ఇదిగోండి ఇది, ఈ ఆప్షన్. Right? Next question. So log 2 log to the base 2 log of log 5 to the base 25 to the base 2. ఓకే, సో ఇక్కడ 2 లాగరిథమ్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ నేను ఆప్షన్స్ ఇస్తాను, ట్రై చేయండి ఒకసారి. 0 1 మైనస్ 1 1/2. సో ఇక్కడ యాజ్ నేను ఇందాక చెప్పినట్టు 2 లాగరిథమ్స్ ఉన్నాయి మనకి. రైట్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. లాగ్ ఆఫ్ log 5 to the base 25 whole to the base 2. రైట్? సో ఫస్ట్ ఈ లోపల ఉన్న లాగరిథమ్ ని సింప్లిఫై చేద్దాం. సో మీకు ఏమొస్తుంది? లాగ్, నిన్న క్లాస్ లో చెప్పాను, లాగ్ 5 ఎప్పుడైనా పెద్ద వాల్యూ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. 5 ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ 5 స్క్వేర్ వస్తుంది. 25 I can write as 5 square. Now this is equals to log. ఇప్పుడు ఈ లోపల ఉన్న టర్మ్ ని, ఓకే, you have learned yesterday one formula we have discussed. log x to the base a power m. పవర్ బేస్ లో ఉంటే 1/m log x to the base a కదా. రైట్? సో ఇక్కడ ఇదేమవుతుంది? 1/2 log 5 to the base 5 అవుతుంది. ఓకే, ఈ బేస్ లో ఉన్న పవర్ ఇక్కడ ముందుకు వస్తే 1/2 అవుతుంది. అండ్ టు ద బేస్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు log 5 to the base 5 is 1.
సో 1/2 into 1 కదా, ఇది 5 to the base 5 1 అయింది అండ్ బేసిస్ 2 రైట్. సో ఇక్కడ చూడండి లాగ్ ఇది ఫైనల్ గా ఆన్సర్ 1/2 to the base 2 ఉంది రైట్. సో 1/2 ని మనం ఏమని రాయొచ్చు, 2 power -1 అని రాయొచ్చు. సి a power m you can write it as 1 by a power m. 1 by a power m you can write as a to the power -m అవునా. సో 1/2 ఉంది ఇక్కడ మనకి. 1/2 అంటే 2 power 1 కదా. సో 2 power -1 అవుతుంది, ఈ పవర్ నెగిటివ్ అవుతుంది అవునా. సో 2 power -1 to the base 2. మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది, లాగ్ 2 power -1 to the base 2 అంటే లాగ్ x power m ఫామ్ లో ఉంది కదా, m log x అని రాయొచ్చు రైట్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1 log 2 to the base 2, దట్ ఈస్ ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది. క్లియర్. Now the next question. So if a power x equals to a by k whole power y equal to k power m, then 1 upon x minus 1 upon y is how much? Options are 0, 1, m and 1 by m. Right beta. So let's begin now. Yes. So ఇప్పుడు let a power x equals to a by k whole power y equal to k power m అని ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఈక్వల్ టు సమ్ వాల్యూ z అని తీసుకోండి. ఓకే, ఏదైనా ఒక వేరియబుల్ z అయినా m అయినా ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి రైట్. m తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ m యూజ్ చేస్తారు కదా. ఏదైనా ఇక్కడ లేని వేరియబుల్ ఏదైనా తీసుకోండి, ఏదైనా వేరే లెటర్ రైట్. సో ఇప్పుడు చూద్దాము, నేను ఇండివిజువల్ గా a పవర్ x ఈక్వల్ టు z చేద్దాము. ఇది ఈక్వల్ టు and ఇది ఈక్వల్ టు z. సో ఈచ్ ఆఫ్ ద టర్మ్ we are simply equating it to z రైట్. సో ఫస్ట్ a పవర్ x ఈక్వల్ టు z చేస్తే మీకు ఏమొస్తుంది, a is equal to z raised to the power 1 by x అయినా ఈ పవర్ అటు సైడ్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది రైట్. అండ్ సిమిలర్లీ ఇఫ్ ఐ టేక్ k పవర్ m ఈక్వల్ టు z తీసుకుంటే k ఈక్వల్ టు z పవర్ 1 by m కదా రైట్. సో ఫస్ట్ తీసుకున్నా లాస్ట్ తీసుకున్నా, ఇప్పుడు మధ్యలో తీసుకుందాం a by k హోల్ పవర్ y ఈక్వల్ టు z. a by k హోల్ పవర్ y ఈక్వల్ టు z. సో దీని నుంచి a by k ఈక్వల్ టు z పవర్ 1 by y అని రాయొచ్చు రైట్. సింపుల్, సేమ్ స్టెప్ ప్రతి టర్మ్ కి రాస్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూని తీసుకోండి. సో మీకు ఫైనల్ గా ఏమొచ్చింది, a by k ఈక్వల్ టు z పవర్ 1 by y అని వచ్చింది. కానీ a అంటే ఏంటి, ఇఫ్ యూ మార్క్ దిస్ as ఈక్వేషన్ 1 and 2 ఓకే. a అంటే ఏంటి, a is nothing but z పవర్ 1 by x divided by b అంటే ఏంటి, z పవర్ 1 by m దట్ ఈస్ ఈక్వల్ టు z పవర్ 1 by y. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది నాన్న, a పవర్ m by a పవర్ n is equals to a పవర్ m minus n ఫామ్ లో ఉందా. సో z పవర్ 1 by x minus 1 by m అని రాయొచ్చా, రెండు బేసెస్ ఆర్ ఈక్వల్. ఇట్స్ లైక్ a పవర్ m by a పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు z పవర్ 1 by y. సో ఇక్కడ మీరు చూస్తే రెండు z, బేసెస్ ఆర్ z. సో సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ యూ కెన్ ఈక్వేట్ ద పవర్. ఓకే, సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ ఈక్వేట్ ద పవర్. సో పవర్స్ ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, 1 by x minus 1 by m ఈక్వల్స్ టు 1 by y. కానీ మీకు కావాల్సిన వాల్యూ ఏంటి, 1 by x minus 1 by y అవునా, 1 by x minus 1 by y. సో ఈ 1 by y ని ట్రాన్స్పోజ్ చేయండి, 1 by x minus 1 upon y is equals to 1 upon m is the answer. So your correct option is D, 1 upon m. Clear? Yeah, this is same question మళ్ళీ కాపీ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్స్ ద సేమ్ వన్ రైట్. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో log x plus y upon 3 is equals to 1 by 2 log x plus log y. ఇది సిమిలర్ క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది చూడండి. సో ఆప్షన్స్ ఇస్తాను ఫస్ట్. your options are 9, 5, 7, 11. ఎలా చేద్దాం చూడండి. log x plus y divided by 3 is equals to half log x plus log y అని ఇచ్చారు అవునా, log x plus log y అని ఇచ్చారు. సో రైట్, ఇది కదా క్వశ్చన్ లో ఇచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయడానికి ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నా ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఫస్ట్ బ్రాకెట్ లోనే సింప్లిఫై చేద్దాం. log x plus log y is nothing but log x into y. మనకు తెలుసుగా log a plus log b is equals to log a into b, same formula. So now
log x plus y upon 3 ఇక్కడ 1/2 ఉంది. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, ఫస్ట్ ఫార్ములా ఏం అప్లై చేసాం, log a plus log b is equals to log a into b, అండ్ సెకండ్ ఫార్ములా ఏం అప్లై చేద్దాం, ఇక్కడ log x పవర్ m ఈక్వల్ టు m log x. ఇక్కడ చూడండి ఇది m log x లాగా ఉంది అవునా, పవర్ ఇక్కడ 1/2 ఉంది. సో దీన్ని ఇలా ట్రాన్స్పోజ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, లాగ్ xy, ఈ xy కి పవర్ 1/2 అవుతుంది అవునా. ఇక్కడ చూడండి ఈ m ఇటు వెళ్తే x కి పవర్ అవుతుంది, అలాగే ఈ హాఫ్ ఇటు వెళ్తే xy కి పవర్ 1/2 అవుతుంది. ఇప్పుడు రెండు లాగరిథమ్స్ కదా టు ద సేమ్ బేస్, సో యూ కెన్ రిమూవ్ ద లాగరిథమ్స్ అండ్ యూ కెన్ ఈక్వేట్. సో x plus y equal to 3 is equals to xy to the power 1/2. xy to the power 1/2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఏనా. సో కెన్ ఐ రైట్ దిస్ రూట్ ఓవర్ xy, స్క్వేర్ రూటే కదా. సో లెట్ us solve it here further. సో ఇది x plus y by 3 equal to root xy అని వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూలో రూట్స్ లేవు, ఇక్కడ మీకు రూట్ ఉంది. సో స్క్వేర్ చేస్తే రూట్ వెళ్ళిపోతుంది కదా, సో స్క్వేరింగ్ చేయండి. x plus y divided by 3 whole square is equals to root xy whole square. Okay, let me change the color. Yes. So x plus y whole square divided by 3 square అంటే 9 is equals to root xy అంటే square root cancel. రైట్. సో ఇప్పుడు ఈ 9 ఇట్ సైడ్ పంపించేసేయండి, మీకు x square, x plus y whole square అంటే x square plus y square plus 2xy is equals to 9xy వచ్చింది అవునా. x plus y whole square అంటే x square plus y square plus 2xy is equals to 9xy. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఈ xy తో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డివైడ్ చేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ xy టర్మ్ ని నేను LHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో x square plus y square plus 2xy divided by xy is equals to 9. Right? So final step ఇక్కడ రాస్తా చూడండి. Now each of the denominator separate చేయండి. So x square by xy plus y square by xy plus 2xy by xy is equals to 9. Now xy and xy ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇక్కడ ఒక x ఒక y క్యాన్సిల్. సో ఫైనల్ గా ఏం మిగిలింది, x by y plus y by x plus 2 equals to 9. లేదా దీన్ని మీరు ఎలా రాయొచ్చు, x by y plus y by x, ఈ వాల్యూ కదా మనకు కావాలి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 minus 2 or 7 వస్తుంది ఆన్సర్. క్లియరా? సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ ఈ క్వశ్చన్ లో మీకు ఈ ప్రాబ్లం చేయండి. log 343 divided by 125. చాలా సింపుల్. దీని ఆప్షన్స్ 7 log 5 minus log 7, 4 log 5 minus log 7, ఇది ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్. 2 log 7 minus 2 log 7 minus log 5, 3 log 7 minus log 5. ఆప్షన్ డి విల్ బి కరెక్ట్. ఓకే, ఏం చేస్తారంటే 343 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి, మీకు 7 క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు 7 క్యూబ్ వస్తుంది, డివైడెడ్ బై 125 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి, 5 క్యూబ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ log a by b, log a minus log b రాస్తారు అండ్ ఈ పవర్ ని ముందుకు పంపించేస్తారు. ఓకే, సో ఆప్షన్ డి విల్ బి కరెక్ట్. ఒకసారి యూ ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్ యాజ్ DIY క్వశ్చన్. ఓకే, right. This is a repeated question. Yes. Have a look at the next question now. So if a is equals to b square equal to c cube, so you need to find the value of log c in log ab to the base c. So the options ఏంటంటే 9 by 2, 2 by 9, 4 by 9 and 1 by 3. Right? So a is equals to b square equal to c cube. This is given. Let us equate it to some number z. Okay. Yes, let us equate to some number z. Right? So ఇప్పుడు ఎలా చేద్దాం చూడండి. సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు, a ఈక్వల్ టు z అని రాయొచ్చు, సేమ్ ఇందాక చేసినట్టు a ఈక్వల్ టు z, b స్క్వేర్ ఈక్వల్ టు z, so which means b equal to z power 1 by 2, and finally c cube equal to z.
సో c ఈక్వల్ టు z పవర్ 1/3 రైట్. సో a ఈక్వల్ టు z, b స్క్వేర్ ఈక్వల్ టు z, c క్యూబ్ ఈక్వల్ టు z అంటే మనకి ఈ టర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? లాగ్ ఆఫ్. సో నౌ వీ నీడ్ లాగ్ ఆఫ్ ab టు ద బేస్ c. సబ్స్టిట్యూట్ చేయండి అన్ని వాల్యూస్. లాగ్ ఆఫ్ a అంటే ఏమని తీసుకున్నాడు? z కదా. సో a ఇస్ నథింగ్ బట్ z. b అంటే ఏమని వచ్చింది? z పవర్ 1/2 కదా. అండ్ బేస్ c అంటే z పవర్ 1/3. దాట్ ఈస్ ఈక్వల్స్ టు లాగ్. ఇది ఇప్పుడు ఇది చూడండి నాన్న, ఇది చూడండి ఎలా ఉంది. z ఇంటూ z పవర్ 1/2. z ఇంటూ z పవర్ 1/2 అంటే ఎంత వస్తుంది? a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n ఏనా? ఓకే, సో లెట్ us అప్లై హియర్ z పవర్ 1 కదా. z పవర్ 1 ప్లస్ 1/2 అవుతుంది కదా అప్పుడు. సో z పవర్ 3/2 అవుతుంది. అంటే ఇక్కడ z పవర్ 3/2 వస్తుంది, ఇక్కడ z పవర్ 1/3. సింపుల్ లాగరిథం ఇప్పుడు అప్లై చేయండి, లాస్ ఆఫ్ లాగరిథం. సో ఈ పవర్ ఇప్పుడు ముందుకెళ్తుంది కదా. సో మనకి ఏమొస్తుంది? 3/2 log z, ఓకే, టు ద బేస్ z పవర్ 1/3 ఉంది ఆల్రెడీ మళ్ళీ, రైట్. సో ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసాం? ఇక్కడ. సో ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే log x పవర్ m ఈక్వల్స్ టు m log x, రైట్. సో ఇక్కడ ఉన్న పవర్ కాస్త ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు బేస్ లో కూడా పవర్ ఉంది కదా. బేస్ లో పవర్ కి మనకి ఇంకో ఫార్ములా తెలుసు కదా, ఏంటది? log x టు ద బేస్ a పవర్ m ఈక్వల్ టు 1/m అవుతుంది కదా. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. సో చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ, ఇది బేస్ లో 1/3 ఉంది. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది. బేస్ లో ఉన్నది ఎప్పుడు కూడా రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ m ఉంటే రెసిప్రోకల్ అయ్యి 1/m వచ్చింది. ఇక్కడ 1/3 ఉంటే 1/3 రెసిప్రోకల్ అయ్యి ఇక్కడ ఏమొస్తుంది? 3/1 అని వస్తుంది. క్లియర్? సో log z టు ద బేస్ z. సో that is equals to 9/2 into log z to the base z at the 1. So 9/2 is your final answer. Right? Option A is correct. Next question. You need to find the number of digits of this particular number. Okay. So 4 power 2017 ఉంది. ఇక్కడ number of digits find out చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చేస్తాను. సో 2015, 2016, 1215 అండ్ 1214. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు దీనికి లాగరిథం అప్లై చేసినప్పుడు, ఈ నంబర్ కి లాగరిథం అప్లై చేస్తే అండ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది కదా నాన్న, ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ 12317.165 అని ఇట్లా ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూలో ఇక్కడ చూడండి, ఈ వాల్యూలో ఇది డెసిమల్ వాల్యూ కదా. ఈ డెసిమల్ వాల్యూలో మీరు ఎప్పుడు కూడా ఇటు సైడ్ ఉన్నదాన్ని, ఓకే, ఈ ఇంటిగ్రల్ వాల్యూని క్యారెక్టరిస్టిక్ అంటారు. ఓకే, డెసిమల్ వాల్యూలో ఈ ఇంటిగ్రల్ వాల్యూని క్యారెక్టరిస్టిక్ అంటారు. అండ్ ఈ డెసిమల్ వాల్యూని మ్యాంటిసా అంటారు. ఓకేనా, క్యారెక్టరిస్టిక్ అండ్ మ్యాంటిసా. అండ్ మీకు నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి అంటే ఈ క్యారెక్టరిస్టిక్ కి +1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్. క్లియర్? సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో నేనేమన్నా ఈ నంబర్ కి ఇచ్చిన నంబర్ కి లాగరిథం అప్లై చేయాలి. సో మనం ఏం చేద్దామంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు, ఆ నంబర్ ని ఎక్స్ అని తీసుకుంటున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 2017 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు లాగ్ ఎక్స్ ఏమవుతుంది? ఇప్పుడు లాగరిథం అప్లై చేయాలని కదా. సో లాగ్ అప్లై చేయండి. లాగ్ 4 టు ద పవర్ 2017. ఓకే, అంటే లాగ్ ఆఫ్ ఇప్పుడు ఈ నంబర్ కి 2017 అని వచ్చింది. క్లియర్? సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? లాగ్, ఈ ఫామ్ లో ఉంది కదా, లాగ్ ఎక్స్ పవర్ ఎం, ఎం లాగ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో ఎం లాగ్ ఎక్స్, ఈ పవర్ ఇక్కడ ముందుకెళ్తే 2017 ఈస్ ద పవర్ లాగ్ 4. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2017 లాగ్ 4 అంటే మళ్ళీ పెద్ద నెంబర్ గా దీన్ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా 4 ని. ఇప్పుడు ఈ 2 కూడా ముందుకు వెళ్ళిపోతుంది చూడండి. సో 2017 ఇంటూ 2 ఇంటూ లాగ్ 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 4034 వచ్చింది. 2017 ఇంటూ 2 ఇస్ 4034 ఇంటూ ఇప్పుడు ఈ లాగ్ 2 వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చాడు చూడండి, ఎంత ఇచ్చాడు? 0.3010. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 4034 ఇంటూ 0.3014 మల్టిప్లై చేస్తే 1214.234 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ నంబర్ ని ఎక్స్ అని తీసుకున్నారు. ఓకే, ఆ ఎక్స్ అని తీసుకున్నప్పుడు దానికి మీరు లాగరిథం అప్లై చేస్తే
దానికి వాల్యూ ఎంత వచ్చింది 1214.234 వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్ వాల్యూ ఏంటి, ఈ డెసిమల్ కి ముందున్న ఇంటిగ్రల్ వాల్యూగా దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ అంటాం కదా. దిస్ ఇస్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్, ఇందాక కూడా చెప్పాను రైట్. వన్ సెకండ్, దిస్ ఇస్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ అవునా. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ కి +1 యాడ్ చేస్తే మీకు వచ్చేది number of digits, right? So therefore number of digits in this number ఎలా వస్తుంది, that is equal to characteristic of the number, okay, +1. characteristic ఎంత వచ్చింది 1214 plus దీనికి 1 యాడ్ చేస్తే 1215 is nothing but the number of digits in the number 4 power 2017. క్లియర్ ఇక్కడ వరకు. సో ఒకసారి నెక్స్ట్ చూడండి. Now the next question, a square plus b square equals to c square, then మీకు లాగరిథం లో ఏదో వాల్యూ కనుక్కోమని అడిగారు. సో ఇప్పుడు ఒకసారి చేద్దాం ఇది. యువర్ ఆప్షన్స్ ఆర్ -1, -2, 1 and 2, రైట్. సో మనకి ఏమి ఇచ్చారు, గివెన్ a square plus b square is equals to c square. సో మీరు ఏం కనుక్కోవాలి, log of c minus b to the base a plus log of c plus b to the base a, దీని వాల్యూ కనుక్కోవాలి. ఇది సింపుల్ గా చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే log a plus log b లాగా ఉంది కదా. సో దీన్ని log a into b అని రాయొచ్చా, ఇక్కడ రాద్దాం log c minus b into c plus b. ఇది చూడండి, ఇది మొత్తం a, ఇది మొత్తం b. సో a into b, base is a, right? So that is equals to log, ఇప్పుడు ఇది ఫార్ములాలో ఉంది చూడండి, a minus b into a plus b ఎంత, a square minus b square కదా అవునా. c minus b into c plus b అంటే c square minus b square అని రాయొచ్చు to the base a. So that is equals to log, ఇప్పుడు చూడండి c square minus b square వాల్యూ మనకు తెలుసా, ఇక్కడ గివెన్ లోంచి c square minus b square equal to a square అని రాయొచ్చు. b square ని ట్రాన్స్పోజ్ చేయండి, c square minus b square is a square, right? So ఇక్కడ నేను a square అని రాయొచ్చు instead of c square minus b square to the base a. That is equals to log, ఇప్పుడు ఇది ఈ పవర్ ఇటు ముందుకు వెళ్తుంది కదా. సో 2 log a to the base a, పవర్ ఎందుకు ముందుకు వెళ్ళింది, log x power m to the base a is equals to m log x కాబట్టి. Okay, so now log a to the base a ఎంత 1. So 2 into 1 is 2. So the correct option is D. Clear ఇక్కడ వరకు, right? So the next question, ఇదే మళ్ళీ కాపీ అండి. So okay, let me give you one question here. In the place of this, I'll give you one question. Sure. ఈ ప్లేస్ లో question number 10. సింపుల్ క్వశ్చన్ ఇస్తాను. సో log 125 to the base 10 plus log 8 to the base 10 is how much? ఇది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. And all the questions which we are discussing in this series are your previous year questions, okay? So most important questions చెప్తున్నా, ఏదైతే మీకు ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందో ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో log 125 ని 5 క్యూబ్ అని రాయొచ్చు to the base 10 ప్లస్ log 8 ని 2 క్యూబ్ అని రాయొచ్చు to the base 10. ఇది రాయడానికన్నా ముందు కూడా నేను ఫస్ట్ ఇక్కడ log a ప్లస్ log b ఫార్ములా అప్లై చేసి ఇంకా ఈజీ ఉంటుందేమో. ఇక్కడ చూడండి, log 125 log 8 అని ఉంది. సో ఇట్ ఇస్ లైక్ log a ప్లస్ log b. సో log a ఇంటూ log b అప్లై చేయొచ్చు కదా, log a ఇంటూ log b. లేదు, ఇలా కన్నా అదే ఈజీగా ఉంది. చూద్దాం ఒకసారి, ఇది చూడండి. సో log 125 into 5 క్యూబ్ అని రాయొచ్చు to the base 10 plus log దీన్ని 2 క్యూబ్ to the base 10 అని రాయొచ్చు. So this is nothing but 3 log 5 to the base 10 plus 3 log 2 to the base 10. That is equals to, ఇక్కడ 3 కామన్ ఉంది రెండిట్లో. సో 3 కామన్ తీస్తే log 5 to the base 10 plus log 2 to the base 10. ఇప్పుడు రాద్దాం, ఓకే? ఎందుకంటే ఇందాక రాసి చూస్తే 125 into 8 మళ్ళీ పెద్ద వాల్యూ అవుతుంది. సో క్యాలిక్యులేషన్ కి మనకి అంత టైం ఎగ్జామ్ లో ఉండదు, అవునా? సో ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేయాలి ప్రాబ్లమ్ ని. ఇప్పుడు log 5 into 2 ఎంత అవుతుందనా? సో ఇట్ ఈస్ లైక్ log a plus log b. సో log a into b అని రాయొచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 into log 10 to the base 10. 10 to the base 10 అంటే 1. 3 into 1 is 3. క్లియర్? సో ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తాను. సో మీరు ఈ ప్రాబ్లమ్ ని
సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇఫ్ n is a natural number, okay, this will be question number 11. మీరు క్వశ్చన్ నంబర్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం మోడల్లో లేవు. నిన్నటి వీడియోలో కూడా క్వశ్చన్ నంబర్స్ 20 లేదు 21 అని రాశాను. ఓకే, సో ప్రిపేర్ చేసేటప్పుడు క్వశ్చన్ నంబర్స్ కొంచెం ఆర్డర్ మిస్ అయింది. దెన్ 8 power n minus 3 power n is always divisible by what? Is always divisible by what? సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్స్ ఆర్ 3, 5, 8 and 11. ఎలా చేస్తారు? ఇది సింపుల్ గా 8 power n minus 3 power n ఉంది. ఇక్కడ మీరు n ఈక్వల్ టు 1 అప్లై చేయండి, n ఈక్వల్ టు 2 అప్లై చేసి చూడండి. ఓకే, సో జనరల్ గా ఇట్ విల్ బి డివిజిబుల్ బై 5. ఓకే, చూడండి 8 power 1 minus 3 power 1 is 5. 8 power 2 minus 3 square 64 minus 9. సో ఇది కూడా డివిజిబుల్ బై 5 అవుతుంది, రైట్? సో మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ ఇలా n ప్లస్ డిఫరెంట్ వాల్యూస్ పెట్టి కూడా మీరు ఆన్సర్ డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఇస్తా. దిస్ క్వశ్చన్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ DIY క్వశ్చన్. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 12. సో రూట్ ఓవర్ a బై b ప్లస్ b బై a మైనస్ 2. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, సిమిలర్ మోడల్. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్స్ ఫర్ దిస్ ఆర్ root over a by b minus root over b by a. Option B, root over a by b plus root over b by a. Option C, a by root b plus b by root a. Option D, a by b plus b by a. సో ఇది సాల్వ్ చేయండి అండ్ నాకు ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ టెల్ మీ హౌ డిడ్ యూ లైక్ ద వీడియో. ఇవాళ ఈ క్లాస్ లో డిస్కస్ చేసినవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నిన్న క్లాస్ లో కూడా. సో ఈ సిరీస్ మొత్తం కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం మనం, విచ్ ఆర్ ఎక్కువ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, రావడానికి ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో ఆల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి కవర్డ్ అండ్ మీకు సిలబస్ గురించి డౌట్ ఉంటే కూడా వీడియోకి ఫస్ట్ నేను క్లారిఫై చేశాను. సో ఐ హోప్ నౌ యూ విల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ మోర్ క్లారిటీ అండ్ మాక్ టెస్ట్ విల్ బి లైవ్ ఈవినింగ్ 8 o'clock కి లైవ్ ఉంటుంది. సో ఐ షేర్ ద లింక్ ఇన్ ద టెలిగ్రామ్. డూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, రైట్? బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.